ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలిలోని హరీష్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే హరీష్ రావు సిద్దిపేటలో ఉండగా ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు అందజేశారు. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని కోరారు. పోలీసుల నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కానున్నారు హరీష్ రావు. ఉదయం 9 గంటలకు కేటీఆర్ తో కలిసి తెలంగాణ భవన్ కు వెళ్లబోతున్న హరీష్ రావు అక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత విచారణకు వెళ్లబోతున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన ఫోన్ ట్యాప్ చేయించారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సరైన ఆధారాలు లేవని ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంలో విచారణ జరగ్గా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు సిట్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిని రేపుతుంది. ఈ కేసును సిపి సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు చేస్తుంది.